హాయ్ అండి. వెల్కమ్ టు ఐకేల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రై అండి. నేను చేసే ఈ కాకరకాయ ఫ్రై ఎలా ఉంటుందంటే, కాకరకాయ అంటే జనరల్గా చేదు ఉంటుంది కదండి. కానీ ఇలా కనుక ఫ్రై చేస్తే కాయలు కాయలు పళ్ళంగా నేను ఫ్రై చేస్తానండి. ఇలా కనుక నేను పెట్టే ఈ పొడితో ఇట్లాంటి పొడి వేసి చేస్తే కనుక చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అసలు చేదు అనే మాట ఉండదండి. కాకరకాయ అంటేనే చేదు ఉంటుందండి. చాలామంది చెప్తుంటారు చేదు లేకుండా కాకరకాయ అనేది ఉండదు. కానీ ఆ చేదు అనేది మర్చిపోయి తినేలాగా, అంత ఇష్టంగా తినేలాగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అనేది. చూడండి, ముందుగా అయితే కనుక నేనైతే ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఆ కాకరకాయలని ఇలాగా చక్కగా నీట్గా చెక్కు తీసేసుకున్నాను అనమాట. ఇదిగో చూస్తున్నాను కదా మీరు, ఇదిగోండి ఇట్లా శుభ్రంగా ఇలా నీట్గా చెక్కు తీసేసుకున్నాను. ఎందుకు ఇలా చెక్కు తీసాను అంటే ఈ కాయల పళ్ళంగా చేసే ఫ్రైకి ఇలానే తీసుకోవాలన్నమాట. తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని, ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఒక చిన్న చాకు లాంటిది ఒకటి పెట్టుకొని చక్కగా ఇట్లా మధ్యకి ఇలా గంటులా పెట్టుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అన్నమాట. మధ్యకి ఇలాగా ఘాటు పెట్టుకుని ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోండి. దాంతోపాటుగా దానిలోకి కాయలకి సరిపడా ఉప్పు అన్నమాట. చక్కగా ఉప్పు వేసుకొని దాంట్లోనే ఇంకా పుల్లటి మజ్జిగ, అంటే బాగా పుల్లగా ఉంటే తీసేసుకోండి. ఇంట్లో లేని పక్షుల్లో మామూలుగా ఉన్న మజ్జిగ అయినా సరే, కానీ మజ్జిగ అనమాట. ఇంకొంచెం దాంట్లో పసుపు. చాలామంది చింతపండు అని, లేదంటే నిమ్మకాయ రసం అని, లేదంటే ఉప్పు నీళ్లు వేసి ఇలా కొంచెం బాయిల్ చేస్తారండి. అలా బాయిల్ చేసే కన్నా కూడా ఇలా మజ్జిగలో వేసి ఇట్లా ఉడకబెట్టండి. కాకరకాయ రుచి చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు ముక్క చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, పసుపు. ఇవి చక్కగా ఏమేమి వేసాము, చక్కగా మనం పసుపు, మజ్జిగ, ఉప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట. దీంట్లో ఇందాక నేను చెప్పాను కదా, ఒక కమ్మటి పొడి ఉంటుందని చెప్పానని, చేదును మరిపించే పొడి అనమాట. ఇది ఎట్లా తీసుకోవాలి ఏంటి అంటే చూపిస్తున్నాను చూడండి. దీంట్లోకి చిన్నుల్లిపాయలు అనమాట, వెల్లుల్లిపాయలు ఒక 3, జీలకర్ర ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. పక్కన ఇది పుట్నాల పప్పు, అంటే మనం పచ్చళ్ళకి వాటికి వాడతాం చూసారా, ఆ పప్పు అనమాట. అది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. కారం అయితే కనుక ఇది పచ్చికారం అండి, 3 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా కొబ్బరి పొడి అండి. అంటే నా దగ్గర ఎప్పుడు కూడా ఎండు కొబ్బరి పొడి చేసి పక్కన పెట్టుకుంటానండి. ఇది ఎంత మోతాదులో తీసుకున్నానంటే, ఇప్పుడు ఎండు కొబ్బరి ఒక చిప్ప ఉంటుంది చూసారా, ఆ చిప్ అంతా కూడా మనం గ్రైండర్లో వేసేసి, అదే మిక్సీలో వేసేసి పొడి చేస్తే ఎంత పొడి అయితే ఉంటుందో అంత పొడి అనమాట. ఒక చిప్ప అనమాట మీకు. ఓకేనా? ఇవన్నీ కూడా కలిపి చక్కగా పొడి చేసుకుని నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేస్తున్నానండి. దీన్ని ఇంకా వేయించడాలు అట్లా ఏం అవసరం లేదు, మిక్సీలో వేసి పొడి చేస్తాను. ఇదిగోండి చూసారా, పొయ్యి మీద పెట్టిన కాకరకాయలు మజ్జిగ వేసి ఉడకబెట్టుకున్నాం కదా. చూడండి, మీకు అర కనిపిస్తుంది కదా, ఆ అర వరకు నేను చక్కగా మజ్జిగ పోసానండి. ఇప్పుడు చక్కగా ఈ మజ్జిగలో ఈ కాకరకాయలు అనేవి చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇంకా చాలండి, ఇంకా అవసరం లేదు. నేనైతే కనుక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వీటిని వేరే ప్లేట్లోకి నేను తీసుకుని మీకు నేను చూపిస్తానండి. ఇక అయిపోయిందన్నమాట. ఇంతకన్నా ఉడకటం అనేది అవసరం లేదు. ఓకేనా? మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఇంకా చాలండి వీటిని. ఇదిగోండి ఇలా మీకు చూపిస్తాను అనమాట. అంటే కింద కొంచెం అంటే పెరుగులా అంటుకుంటుంది కదా, అదంతా తీసేసి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకున్నాను. కానీ ఇవి బాగా వేడిగా ఉన్నాయండి, కాలుతున్నాయి అనమాట. ఇప్పటికిప్పుడు వెంటనే అంటే ఆ పొడి పెట్టాలంటే మనం చెయ్యి పట్టదు. అందుకని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి. ఈలోగా నేను ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంటే ఎలా ఉందో ఏంటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి నేను చూపించాను కదా మీకు, చిన్నులపాయి, జీలకర్ర, ఇంకా పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, కారం, ఇవన్నీ వేసి పొడి కొట్టిన పొడి అనమాట ఇది. ఇంకొక విషయం చెప్తానండి, ఈ పొడి మామూలుగా కాయల్లోకే కాదండి, ఈ పొడిని కొంచెం ఇట్లా నూరుకున్నప్పుడు కాయలు మనం ఇట్లాగా స్టఫ్ చేసేసుకున్న తర్వాత, ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా అంటే బాగా మరీ మెత్తగా మీరు అంటే గట్టిగా కూరొద్దండి, అదివి మాత్రం పెట్టద్దు. లైట్గా ఇట్లా పెట్టుకోండి చాలు. ఎంతవరకు పడుతుందో అంతే పెట్టండి కాయల్లో, సరేనా? ఇదిగోండి ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అంతేనండి. లైట్గా పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత ఆ మిగతా పొడిని ఏం చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇదిగో చూసారా, మీకు నేను చూపిస్తున్నాను. బాగా అధివేదమైతే నేనేం పెట్టలేదండి, ఇలా దాని వరకు పెట్టినంత వరకు పెట్టాను. ఇంకా పొడి ఉంది, ఇదిగోండి ఇంత పొడి ఉందన్నమాట. ఇంకా ఈ పొడి కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుందండి, ఆ కాయలకి ఏమీ ఎక్కువ అవ్వదన్నమాట.
ఇంకో విషయం ఇందాక నేను మీకు చెప్తున్నాను కదా, ఈ పొడి కాయల్లోకే కాదు అని చెప్పానని. అన్నం వేడివేడిగా అన్నం ఉందనుకోండి, మన వైట్ రైస్ అనమాట, దాంట్లోకి ఇంత పొడిని వేసుకుని కొంచెం అంతా నెయ్యి కానీ నూనె కానీ ఈ రెండు వేసుకుని వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఈ పొడి అనమాట. ఈ కాయల్లో కన్నా కూడా ఒట్టిగా పొడి తిన్నా సరిగా అంత రుచిగా ఉంటుందండి ఈ పొడి. మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు తప్పకుండా కొంచెం ఒక్క స్పూన్ అంతా తీసుకొని మామూలుగా వైట్ రైస్లోకి నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుని కలిపి తినడానికి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడైతే కనుక నేను కాయలన్నిటికీ కూడా చక్కగా ఈ పొడంతా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కళాయి కానీ ఇట్లా వెడల్పాటి గిన్నె అండి, అంటే ఫ్రై చేసుకోవడానికి అనమాట. కాకరకాయ కూర అనగానే కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నార్మల్గా కాకరకాయ కూర అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం ఫ్రై చేస్తున్నాం, డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, కొబ్బరి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత ఆయిల్ పడుతుందండి. నేనైతే కనుక సుమారుగా ఒక 4.5 టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. మేబీ ఇంకా చాలకపోతే, అంటే కొబ్బరి వేసిన తర్వాత ఒకవేళ సరిపోలేదు అంటే కనుక ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ అని తీసుకుంటాను. ఇదిగోండి, ముందుగా అయితే దీంట్లోకి పోపు దినుసులు అయితే ఏం అవసరం లేదండి. కరివేపాకు అనమాట, మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది కరివేపాకు మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దయచేసి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్, అంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. దానిలో ఫ్రై అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి కాకరకాయలు. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒకటిగా ఇలా చక్కగా మొత్తం అన్నీ కూడా పేర్చేసుకోండి. వేసిన వెంటనే మాత్రం గరిటె పెట్టి తిప్పొద్దండి. ఒక 5 నిమిషాల పాటు దాన్ని కొంచెం సేపు అలా వేగనివ్వండి, మూత పెట్టకుండానే వేయించాలన్నమాట. ఇట్లాగా చూసారా? ఇదిగోండి, ఇప్పుడు కలుపుతాను చూడండి నేను ఇలా అనమాట. అంటే కింద నుంచి మామూలుగా ఇదంతా కొంచెం అంటే అడుగు పడుతుంది కదా ఈ కొబ్బరి అన్నీ వేసిన తర్వాత, అలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క కాయని కాయగా చక్కగా తిరగేసుకోవాలండి. అంటే ఆ పొడి మనం పొడి పెట్టాం కదా, ఆ పొడి అంతా బయటకు వచ్చేసేయకుండా చక్కగా నీట్గా ఇలా తిప్పుకోవాలి. నేను అందుకే ముందే చెప్పాను మీకు, పొడి మాత్రం అదివి పెట్టద్దు అని చెప్పానండి. ఎందుకంటే పొడి అలాగా అదివి పెట్టామనుకోండి, ఇప్పుడు ఇలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆ కారం అంతా నల్లగా మాడిపోయి కాయలు వేగవు, కానీ కారం మాడిపోతుంది. అందుకని అదివి పెట్టుకోకుండా కొంచెం వెల్తిగానే పెట్టేసేసుకుని ఇలాగా చూసారా, నేను ఇట్లా తిప్పి చూపిస్తున్నాను కదా. ఒకవైపు ఏగింది కదా, ఏగిన వైపు వదిలేసేసి పక్క వైపు అనమాట. ఇదిగోండి, ఇట్లా అనమాట. ఇలాగా కాయలన్నీ కూడా మొత్తం అట్లాగే తిప్పండి. మీలో ఎవరైనా సరే కానీ అబ్బా కాకరకాయ అంటే మేము అసలు తినము అనే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన పొడిని ఇలా చేసి ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసి పెట్టండి. కాకరకాయ కూర ఎందుకు తినరు, మళ్ళీ మిమ్మల్ని కాకరకాయ కూర చేసి పెట్టమని అడుగుతారు కంపల్సరీగా, నాది గ్యారంటీ. ఓకేనా? అంటే ఇది కాకరకాయ చేదును మరిపించే అంత టేస్ట్గా ఉండే పొడి అనమాట అది. ఇప్పుడు మనం వేసినవి కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. అందులో అసలు మనం ఏం వేసాము, ఏం పొడులు వేసాము చెప్పండి? ఎండు కొబ్బరి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కారం, అంతేనండి. ఇంక దీంట్లో ఏమీ కూడా మనం వేయలేదు కదా. ఎండు కొబ్బరి వేసి చక్కగా ఇట్లా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. దయచేసి ఒకసారి ట్రై చేయండి. ఇంకో విషయం అండి, నాకు ఈ మధ్యన కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, మీరు చాలా చక్కగా అని చాలా బాగా చక్కగా ఎక్కువ సార్లు అంటున్నారు అని చెప్పని కామెంట్ చేస్తున్నారండి. నిజంగానే ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీని మీరు ఒక్కసారి చేసుకుని చూడండి. అప్పుడు నేను చాలా అన్న మాటలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక పొడి మిగిలింది కదా మనకి, ఆ పొడిని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మాత్రం అస్సలు ఫ్రై అవ్వనివ్వద్దండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు అనమాట. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా కొంచెం అంత ఉంచుతున్నాను పొడి అని చెప్పానని, ఆ కొంచెం అంత పొడిని పక్కన పెట్టుకున్నానండి కొంచెం రైస్లో కలుపుకోవడానికి అని చెప్పానని. అది టేస్ట్ చూడాలండి, కంపల్సరీగా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత ఇందాక చూసారా మీకు ఆయిల్ కొంచెం ఎక్కువగా కనిపించింది కదా, ఇప్పుడైతే చూసారా ఆయిల్ మొత్తం లాగేసింది అనమాట. ఇదిగోండి, చూసారా, చేదును మరిపించే కాకరకాయ వేపుడు ఎలా ఉంది? నచ్చిందా ఈ వీడియో మీకు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని పాత వంటలు అంటే ఓల్డ్ రెసిపీస్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా మీకు కావాలి అనుకుంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చూస్తున్నారు కదా,
ఇట్లా కారం వేసిన తర్వాత మటుకు ఎక్కువసేపు అస్సలు ఫ్రై అవ్వనివ్వద్దండి. ఎందుకంటే ఈ పొడికి ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అనమాట. అందుకని చెప్పానని ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దు. ఇదిగోండి చూసారా, అటు ఇటుగా చక్కగా కలబెట్టండి. ఏమి కాయలు అనేది ఏమి చక్కగా ఉంటాయండి, విరిగిపోవడం అట్లా ఏమి ఉండదు. ఇదిగోండి చూసారా ఎలా ఉంది, నోరు ఊరుతుంది కదా మీకు చూస్తుంటే. ఇదిగోండి చక్కటి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు, కనిపిస్తుంది కదా. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయాల్సిన ఫ్రై అన్నమాట ఇది. ఓకేనా, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. చూసారా ఎలా ఉందో కాకరకాయ ఫ్రై, నచ్చిందా? ఓకేనండి, చూసారు కదా. బాయ్ అండి.